అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం వాసన నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించడం ఇది 1111వ కార్యక్రమం. 1111. గత 21 సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆరోగ్య అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ప్రముఖులైన వైద్యులు అలాగే ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు వచ్చి వారి రంగాలకు చెందిన ఆరోగ్య విషయాలపైన, మానసిక విషయాలపైన దీంట్లో మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ టిఎస్ రావు గారు ఆందోళన మనస్తత్వంతో లైంగిక వైఫల్యం, దీన్ని ఏమంటారంటే మేల్ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. మేల్ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఆడవాళ్ళలో కూడా పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది. కానీ ఎక్కువగా ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది కనుక, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే సరిగ్గా సెక్స్లో పాల్గొనలేకపోతారు, రకరకాల సమస్యలు వస్తుంటాయి కనుక ఇది ఎక్కువ. ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వదిలేసిపిస్ అంటాం. వాళ్ళ భయం ఉంటే వాళ్ళ దగ్గర యూఎన్ దాంతో దగ్గర ఆ స్పింక్టర్స్ ఉంటాయి, అవి గట్టి బేగొట్టేస్తారు, దాంతో సెక్స్ కుదరకుండా అవుతుందన్నమాట. దానిలో వదిలేసిపిస్ అనేది ఆ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీలోదే ఒకటి. అమ్మో చేయగలనా లేనారు. ఆరోగ్య మగవాళ్ళు రకరకాల భయాలు, ఆందోళనలు, అనుమానాలు, అపోహలు ఇవన్నీ ఉంటాయి. వీటివన్నీ వల్ల వాళ్ళకి అంగస్తమ వైఫల్యం, దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుంది? అలాగే వాళ్ళ నుండి ఆ యాంగ్జైటీ డిజార్డర్ వల్ల ఏ రంగా వాళ్ళ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ మీద ఏ రంగా ఎఫెక్ట్ వస్తుంది, ఎవరిలో వస్తుంది, ఎటువంటి వ్యక్తుల్లో ఈ రకమైన పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా మనం అధిగమించి చక్కగా వాళ్ళు చేయొచ్చు అని. కొంతమంది యాంగ్జైటీ డిజార్డర్ ఉంటుంది, వాళ్ళలో యాంగ్జైటీ పర్సనాలిటీ ఉంటుంది, న్యూరోటిక్ పర్సనాలిటీ అంటే వాళ్ళలో. ఆ న్యూరోటిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళలో కూడా ఈ రకమైన యాంగ్జైటీ డిజార్డర్ ఉంటుంది. వాళ్ళు చక్కగా అన్నీ బాగుంటారు, అన్నింటిలో బాగుంటారు, వాళ్ళకి టెస్ట్ చేస్తే కూడా ఎవ్రీథింగ్ ఓకే, కానీ వాళ్ళ సెక్స్లో పాల్గొనలేకపోతారు, అంగం సరి గట్టిపడదు, అనేబుల్ టు పెనట్రేట్ విజయన ఇలా ఉంటుందన్నమాట. అంచేత దానికి సంబంధించి దాంట్లోనే మీరు తీసుకురావారు పిహెచ్డి కూడా చేశారు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ దాంట్లోనే చేశారు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది యాంగ్జైటీ డిజార్డర్లో వచ్చేది చాలా కామన్. మానసిక సమస్యల్లో పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వెరీ వెరీ కామన్. దాని గురించి వాళ్ళ ఒక ఎక్స్పర్ట్ మీ ముందుకి వచ్చి వారేమో ఇవాళ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇన్ జెంట్స్ అనేది విషయం మాట్లాడుతున్నారు. వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. డాక్టర్ సమరం గారు, డాక్టర్ మారు గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేల్ సెక్సువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఈరోజు మన టాపిక్. అంటే మగవాళ్ళల్లో సెక్స్ సామర్థ్యం అది ప్రదర్శించేటప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందులు. దీనివల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య మొట్టమొదటి దశలో కానీ, పెళ్ళైనటువంటి కొత్త రోజుల్లో కానీ చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటుంటాయి. దీనివల్ల అబ్బాయిని అనుమానించడం, నువ్వు పనికిరావటం, నీలో లోపం ఉందని చెప్పటం, ఇంకా అధైర్యపరచడం, ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతున్నటువంటి విషయాలు. ఈ మేల్ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో ముఖ్యంగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటి అసలు ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో ఏముంటుంది? సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఈజ్ ఎ ఫీలింగ్ ఆఫ్ నర్వస్నెస్ అండ్ సెక్షువల్ యాంగ్జైటీ బిఫోర్ అండ్ డ్యూరింగ్ సెక్స్. కపుల్స్ లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరి మధ్య సెక్స్ జరగాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ఇంటిమెసీ ఉండాలి. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఆ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఏర్పడటం వల్ల, దీనికి మీకు ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇది అర్థం కావడానికి. ఒక అమ్మాయికి డాన్స్ బాగా వచ్చు, చక్కగా చేస్తుంది, నేర్చుకుంది, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా నేర్చుకుంది. అయితే ఒక కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు లేదా స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఆ డ్యాన్స్ని ప్రదర్శించాలంటే నర్వస్నెస్, వణుకు రావటం, చెమటలు పట్టడం, కంగారు పట్టడం, అమ్మో నేను చేయలేను, నన్ను విమర్శిస్తారేమో, నేను బాగా చేస్తానో లేదో, మధ్యలో నేను డల్ అవుతానో అనేటువంటి ఫీలింగ్ తోటి ఆ అమ్మాయి డాన్స్ పెర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వలేదు. ఇస్తుంది కానీ లో పెర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేవి బయటపడుతుంటాయి. ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు. స్పోర్ట్స్ మ్యాన్ ఫుట్బాల్ ఆడేటప్పుడు లేదా ఒక క్రికెట్ ఆడేటప్పుడు మామూలుగా గ్రౌండ్లో అందరి ముందు బాగానే ఆడతాడు, కానీ ఒక కాంపిటీషన్ వెళ్ళినప్పుడు ఆ పెర్ఫార్మెన్స్ అనేది డల్ అయిపోతుంటుంది, భయం వచ్చేస్తుంటుంది, గ్రౌండ్లోకి వెళ్ళడానికి భయపడుతూ ఉంటుంటాడు. నేను కరెక్ట్గా ప్లే చేయగలనా లేదా అనేటువంటి దాంతో. ఒక స్టూడెంట్ని తీసుకుందాం.
స్టూడెంట్ తీసుకుంటే చక్కగా చదువుతాడు, ప్లానింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి టెన్షన్ క్రియేట్ అవుతుంటుంది. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేటప్పటికి కళ్ళు తిరిగి కూడా పడిపోయేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇది పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అంటే ఒక పని చేయటానికి తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శించడానికి సిద్ధమయ్యేటటువంటి వేళలో అతనిలో ఉన్నటువంటి ఆవేదన, ఆందోళన, డౌట్స్, భయం, కంగారు ఇవన్నీ కూడా నిర్వీర్యం చేస్తుంటాయి. అదే సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో కూడా జరిగేది. నెక్స్ట్, దీంట్లో ముఖ్యంగా నేను భార్యను లేదా పార్ట్నర్ని సెక్షువల్గా కరెక్ట్గా నేను నా యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శించగలనా అనేటువంటి ఆందోళన మొట్టమొదట మనసులో ఏర్పడుతుంటుంది. బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పటికే ఈ ఆందోళన స్టార్ట్ అవుతుంటుంది. అంతకుముందు ఈరోజు సాయంత్రం అవుతుంది అనేటప్పటికీ 6 గంటల నుంచి 5 గంటల కాడి నుంచే ఆలోచనలు పెరుగుతుంటాయి. అమ్మో, ఇవాళ నేను నాకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు, లేదా ఇవాళ నేను బెడ్రూమ్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆందోళన అనేది మొట్టమొదటే ఏర్పడుతుంటుంది. 1-2 గంటల ముందే ఏర్పడుతుంటుంది. ఎప్పుడైతే ఈ 1-2 గంటల ముందు మానసిక స్థితి సవ్యంగా లేదో, మనస్సు అలజడిగా ఉందో, మనస్సు ఆవేదనతో గురి చెందుతుందో, ఆలోచిస్తుందో, ఇటువంటి సమయంలో ఏమవుతుందంటే అతను బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు, పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా వైఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆందోళన స్టార్ట్ అవుతుంటుంది. పెర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్గా ఉండదు. ఆ పెర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్గా లేకపోవటం వల్ల ఏమవుతుంది, యు ఆర్ అన్ఫిట్, యు ఆర్ నాట్ ఓకే అనేటువంటి ఒక సజెషన్ అటు నుంచి వస్తుంటుంది. యు ఆర్ నాట్ ఓకే, నువ్వు పనికిరావు, నువ్వు వెదవి అనేటువంటి పరిస్థితులు కూడా చాలా మందిలో ఉన్నాయి. దీన్నే మనం రకరకాల విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఏర్పడుతుంటుంది ఇది, ఎందుకు వస్తుంటుంది ఇట్లాంటి మనస్తత్వం అనేది మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు. అయితే భార్యని సాటిస్ఫై చేయగలనా లేదా అనేటువంటి డౌట్తో మాత్రం వెళ్ళకూడదు బెడ్రూమ్లోకి. ఐఆమ్ ఓకే అనేటువంటి ఫీలింగే ఎప్పుడు ఉండాలి. నేను కరెక్ట్గా ఉన్నాను, రైట్ ప్రాసెస్ నాది, నేను ధైర్యంగా ఉన్నాను, నేను బలంగా ఉన్నాను, నా నర్వస్ సిస్టమ్ అంతా బలంగా ఉంది, నా బ్రెయిన్ యాక్టివ్గా ఉంది, నేను ఇంట్రెస్టింగ్గా ఉన్నాను అనేటువంటి ఫీలింగ్తోనే భార్య దగ్గరికి వెళ్ళాలి. కానీ డౌట్స్ తోటి ఆందోళన చెందుతూ, భయపడుతూ, టెన్షన్ పడుతూ ఉంటుంటే ఇంకా మనుషుల్ని నిర్వీర్యం చేస్తూ ఉంటుంది. రెండోది, ఇంకెందుకు వస్తుంది ఇది అనేటువంటి చాలామందికి ఏంటంటే, నా పెన్నీస్ చాలా చిన్నగా ఉంది. పెన్నీస్ అంటే అంగము అంటారు తెలుగులో. ఆ పెన్నీస్ అనేది నాది. చాలామంది వాళ్ళు ఊహించుకుంటారు, తన గురించి దానికి ఒక సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది. తన బాడీ గురించి, తన యొక్క వెయిట్ గురించి, తన యొక్క పొడవు గురించి, అట్లాగే తనకున్నటువంటి ఆ పెన్నీస్ చాలా చిన్నదిగా ఉందేమో, ఈ చిన్నదైనటువంటి పెన్నీస్ తోటి నేను సమర్థవంతంగా వర్క్ చేయగలను, ప్లే చేయగలను లేదో అనేటువంటి ఫీలింగ్తో బాధపడుతుంటారు. అటువంటి ఫీలింగ్ మనసులో ఏర్పడ్డా కూడా వెంటనే ఎమోషన్స్ అన్నీ కూడా లో లెవెల్లోకి వచ్చేస్తుంటాయి, సామర్థ్యత తగ్గిపోతుంటుంది. అయితే వీళ్ళు మాత్రం పర్ఫెక్ట్గానే ఉంటారు, ఫిజికల్గా పర్ఫెక్ట్గానే ఉంటారు. డాక్టర్ గారు చూస్తే ఫిజికల్గా పర్ఫెక్ట్గానే ఉంటారు. ఆ పర్ఫెక్ట్నెస్ అనేది గుర్తించకపోవటం, దాన్ని స్టేబుల్గా ఉంచుకోలేకపోవటం వల్లే ఈ సమస్య వస్తూ ఉంటుంది. నెక్స్ట్, కాజెస్ ఆఫ్ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఏంటి అసలు దీని కాజెస్ ఏమిటి, రూట్ కాజెస్ ఏమిటి అనేది సైంటిస్టులు ఆలోచించారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఒకటి ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది చాలామందికి ఉంటుంది. అంటే ముందుగానే ఆ సెమెన్ రిలీజ్ అయిపోవటం, అంటే సెక్స్కి ఉపక్రమించేటటువంటి పరిస్థితుల్లో ముందుగానే అమ్మాయిని అలా ముట్టుకోగానే లేదా కొంచెం సేపు అట్లా ఉండంగానే, పక్కన ఉండంగానే వెంటనే ఎజాక్యులేషన్ జరిగిపోతుంటుంది. ఈ భయం చాలామందిలో ఉంటుంది. ఈ భయం ఏం చేస్తుంటుందంటే, నేను ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుంటే లేదా దగ్గర ఉంటే వెంటనే నాకు సెమెన్ రిలీజ్ అయిపోద్ది, నేను ఎందుకు పనికిరాను, యు ఆర్ అన్ఫిట్ అనేటువంటి మాట వచ్చేస్తుంది నాకు అనేటువంటి ఫీలింగ్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంటుంది. దాంతో ఏమవుతుందంటే, ఈ ప్రిమాచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి క్రియేట్ చేస్తుంటుంది. అయితే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవ్వడం అనేది పూర్తిగా సాటిస్ఫై చేయలేకపోవచ్చు. అయితే ముందు అసలు ఇతనిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని తగ్గించేటటువంటి ఆలోచనని రేకెత్తిస్తుంటుంది అని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. దీని గురించి ప్రాక్టికల్గా కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. రెండవది, ఎఫెక్ట్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్. సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అనేది జరగదు అనేటువంటి ఆలోచన కూడా. సెక్షువల్ సాటిస్ఫాక్షన్కి నేను ఆ స్థాయికి నేను తీసుకువెళ్ళలేను, అటువంటి పరిస్థితిని నేను కల్పించలేను ఆ అమ్మాయికి అనేటువంటి ఫీలింగ్ కూడా దీనికి కారణమవుతుంటుంది.
తర్వాత ఇంకొకటి రిలేషన్షిప్. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది మొట్టమొదటి నుంచి చాలా చక్కగా ఉండాలి. పెళ్ళైన దగ్గర నుంచి చాలామంది పెళ్ళైన దగ్గర నుంచి చిటపట్లాడుతూ ఉంటుంటారు. పెళ్ళికి ముందు పెళ్లి చూపుల్లో ఒక రకంగా ఉంటారు, పెళ్ళైన దగ్గర నుంచి ఒక రకంగా ఉంటుంటాయి రిలేషన్స్. ఫస్ట్ నైట్ దగ్గర నుంచి రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ జరుగుతుంటుంది. ఎప్పుడైతే రిలేషన్షిప్ డ్యామేజ్ జరుగుతుంటుందో వీళ్ళిద్దరి మధ్య ఇంటిమెసీ అనేది డ్యామేజ్ జరుగుతుంటుంది. అంటే ఒకరి మధ్య ఒకరికి అవినాభావ సంబంధం ఏర్పడటం కానీ, కమ్యూనికేషన్ కానీ, మాట్లాడుకోవటం కానీ, లేకపోతే ఇంకా ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి అభిప్రాయాలు కానీ, వాటిల్లో విభేదాలు వచ్చినా కూడా డిస్సాటిస్ఫాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి మళ్ళీ వెంటనే ఇతనికి ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే అమ్మాయి సరిగ్గా ప్రోత్సహించట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు, సరిగ్గా దగ్గరికి రావటం లేదు, సరైనటువంటి పద్ధతిలో ప్రవర్తించట్లేదు అమ్మాయి. అటువంటి టైంలో కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంటుంది. నెక్స్ట్ అదర్ మెంటల్ హెల్త్ రీజన్స్. తర్వాత స్ట్రెస్ ఒకటి చాలా ప్రధానమైనటువంటి దీంట్లో గుర్తించాలి. తర్వాత చాలామందికి ఏంటంటే కొంచెం మైండ్ సెట్లో కొంచెం తేడాలు ఉంటుంటాయి. వాళ్ళ పర్సనాలిటీ డిజార్డర్స్ కానీ, స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో వీటితోటి కూడా మైండ్ మూడ్స్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ కావు. మైండ్ మూడ్స్ ఎప్పుడైతే మెయింటైన్ కావో అతను ఆ టైంలో అక్కడికి వెళ్ళేటప్పటికి మూడ్ డిజార్డర్ అనేది ఏర్పడుతుంటుంది. మూడ్ డిజార్డర్ ఎప్పుడైతే ఉంటుందో వెంటనే మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంటుంది. తర్వాత సెక్షువల్ యాక్టివిటీ, దాని మీద నెర్వస్నెస్. అమ్మో ఇదేదో ఒక కొత్త ప్రయోగం, ఇది నా మీదే ఇప్పుడు నేనే చేయాలా, ఇప్పుడు ఇది చేయటం వల్ల నేనేమన్నా ఇబ్బంది పడుతుంటానా, నాకేమన్నా ప్రాబ్లం వస్తుంటుందా, నేనేమన్నా నీరసించి పడిపోతానా, అప్సెట్ అయిపోతానా, ఇదేదో బలహీనత కింద వస్తుందేమో. అంతకుముందు ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి ఫీడింగు, అంతకుముందు అతను రాంగ్ విషయాలు చదివినటువంటి విషయాలు, తెలిసి తెలియనటువంటి మనస్తత్వంతో ఏర్పడినటువంటి విషయాలు, ఇవన్నిటినీ కూడా అతనికి యాంగ్జైటీగా మారుతుంటుంది. యాంగ్జైటీ మారటం అంటే ఏం లేదు, ఆందోళన చెందటం, భయపడటం, కంగారు పడటం, ఆవేశంగా ఫీల్ అవ్వటము, లేకపోతే ఐఎమ్ నాట్ ఓకే అనేటువంటి ఫీలింగ్ రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. నెక్స్ట్ పూర్ సెల్ఫ్ ఇమేజ్. మనందరికీ ఒక సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది. నేనేమనుకుంటానంటే, నేను ఇక్కడ మాట్లాడటానికి వచ్చాను, నేను చక్కగా మైక్ పట్టుకున్నాను, బాగా మాట్లాడుతున్నాను, నాకు ఇంకేం ప్రాబ్లం లేదు, నేను అన్నీ కూడా నా విషయాలన్నీ కూడా నేను చెప్పగలుగుతాను అనేటువంటి ధైర్యం ఉంటేనే ఇక్కడ నిలబడగలుగుతాను. లేకపోతే ఏమవుతుందంటే భయం వచ్చేస్తుంటుంది నాకు, మైక్ పక్కన పడేస్తాను, లేకపోతే ఇంకేదో దగ్గుతుంటాను, ఇంకేదో చేస్తుంటాను. అట్లాగే పూర్ సెల్ఫ్ ఇమేజ్ కానుంటే మనల్ని మనం ఊహించుకోవటం, నేను బాడీగా పర్ఫెక్ట్గా ఉన్నాను, మైండ్గా పర్ఫెక్ట్గా ఉన్నాను, సెక్షువల్గా పర్ఫెక్ట్గా ఉన్నాను, మన మీద మన ఇమేజ్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి సరైనటువంటి పద్ధతిలో మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. అట్లాగే పెన్నిస్ గురించి ఆలోచనలు. పెన్నిస్ అనేది నాకు సూటబుల్గా లేదు, కరెక్ట్గా లేదు, పొడుగ్గా లేదు, ఇట్లాంటి ఫీలింగ్ కూడా చాలా మందిలో ఉంటుంది. తర్వాత న్యూ రిలేషన్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ ప్రీవియస్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్. అంటే మనం ప్రీవియస్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ గురించి పర్ఫెక్షన్గా ఇక్కడ తీసుకోకపోయినా కూడా ప్రీవియస్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ అంటే అసలు ఆ సెక్స్కు సంబంధించినటువంటి విషయాల్లో చదువుకోవటం కానీ, మాట్లాడటం కానీ, ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్య రిలేషన్స్, మినిమం రిలేషన్స్ కూడా మెయింటైన్ చేయకపోతే ఈ టైంలో అతనికి అంతా కూడా కొత్తగా ఉన్నట్లుగా ఉండే యాంగ్జైటీ రావచ్చు. వర్రింగ్ అబౌట్ ఇనెబిలిటీ టు సాటిస్ఫై పార్ట్నర్. అంటే వర్రీ, బాగా విపరీతమైనటువంటి వర్రీతో ఇబ్బంది పడుతుంటుంటాడు. పార్ట్నర్ని సాటిస్ఫై చేయలేనేమో నేను. మా ఫ్రెండ్స్ అందరూ చెప్తుంటారు 4 times 5 times చేస్తుంటారు సెక్షువల్గా, ఈ కొత్తలో 5-6 సార్లు ఇట్లా ఎక్కువగా చేస్తుంటారు అనేటువంటి ఈ పక్క నుంచి వచ్చేటటువంటి సజెషన్స్ అన్నీ కూడా మైండ్లో పడుతుంటాయి. దాంతో ఏమవుతుందంటే నేను దానికి సూటబుల్ కాదు అనేటువంటి పద్ధతిలో ఆలోచనలు పెరుగుతుంటాయి. అది యాంగ్జైటీగా డెవలప్ అవుతుంటుంది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఇది యాంగ్జైటీయే కానీ ఫిజికల్గా ప్రాబ్లం కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం ఓన్లీ యాంగ్జైటీకి గురవుతున్నప్పుడే ఈ లక్షణాలు వస్తూ ఉంటుంటాయి. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు బాడీ విత్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో బాడీలో వచ్చేటటువంటి మార్పులు ఏమిటి? సాధారణంగా యాంగ్జైటీలో ఎట్లాంటి మార్పులు వస్తాయో, చెమట పట్టడం, కంగారు పడటం, గుండె దడగా ఉండటం, కాళ్ళు చేతులు లాగుతున్నట్లుగా ఉండటం, నీరసించిపోవటం, నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం,
నిత్తేజము, ఇవన్నీ కూడా కలిస్తే ఎట్లా ఉంటుందో డల్నెస్, అవన్నీ కూడా ఈ టైంలో కూడా వస్తూ ఉంటుంటాయి. బాడీలో వచ్చేటటువంటి మార్పులు, దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కార్టిసల్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంటుంది. ఈ కార్టిసల్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయితే టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటుంటే బాడీలో ఈ సెక్స్ పెర్ఫార్మెన్స్ అనేది కూడా దాని మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంటుంది. కాబట్టి దాన్ని కూడా బాడీలో వచ్చేటటువంటి మార్పుల్ని మనం గమనించాలి. ఇవన్నీ సహజంగానే వస్తుంటాయి. యాంగ్జైటీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఇదంతా కూడా ఒక సైకిల్ అట్లా రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇంకొంతమందికి ఏమవుతుందంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని ఉంది, అంగస్తంభన అనేది సరిగ్గా లేకపోవడం ఇతర రీజన్స్ వల్ల. అది కూడా ఉందనుకోండి, ఆ ప్రాబ్లం ఇప్పుడు వస్తుందేమో అని చెప్పేసి అదొక భయం పట్టుకుంటుంది. దాంతో మళ్ళీ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ డెవలప్ అవుతుంటుంది. కాబట్టి బాడీలో ఈ లక్షణాలన్నీ కూడా డెవలప్ అవుతుంటాయి. శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్గా అప్సెట్ అవుతూ ఉంటుంటారు. ఇవి బాడీలో, మైండ్లో వచ్చేటటువంటి మార్పులు. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ యాంగ్జైటీ అంటే అది ఫస్ట్ ఫిగర్ చూశారు, రెండో ఫిగర్ చూశారు. ఫస్ట్ ఫిగర్లో యాంగ్జైటీ, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో ఉన్నప్పుడు పెన్నీస్ ఆ విధంగా డౌన్ అయిపోతుంటుంది, కిందకు ఉండిపోతుంటుంది, వేలాడుతున్నట్లుగా ఉంటుంది. అదే మామూలుగా కరెక్ట్గా యాక్టివ్గా పొజిషన్లో ఉన్నప్పుడు స్టిఫ్నెస్ ఆ విధంగా ఉంటుంది. దాన్ని ఎరెక్షన్ అంటారు. ఎరెక్షన్ అంటే స్టిఫ్నెస్ బాగా ఉండటం. అలా స్టిఫ్నెస్ బాగా ఉంటేనే సెక్స్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది, సాటిస్ఫై చేయడానికి అవకాశం ఉంటుంది, సాటిస్ఫై అవటానికే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వేర్ డస్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కమ్ ఫ్రమ్? చాలామంది ఈ ఫోన్స్లో దీంట్లో పార్న్ అనేది చూస్తుంటుంటారు. ఈ పార్న్ చూడటం వల్ల ఏమవుతుందంటే దానికి అలవాటు పడుతుంటారు. దానికి అలవాటు పడుతుంటే దాంట్లో ఏవేవో విషయాలు ఉంటుంటుంది, వీళ్ళని రాంగ్ నోషన్లోకి తీసుకెళ్తుంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే అవి చూసేటటువంటి అలవాటు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉందనేది కొన్ని రీసెర్చెస్లో తెలిసింది. తర్వాత నెక్స్ట్, పాస్ట్ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్. ఇంతకుముందు పాస్ట్ ఎక్కడికన్నా అనఫిషియల్గా ఎక్కడికన్నా వెళ్ళి ఎవరన్నా పార్ట్నర్తో కలవటం, ఇవన్నీ చేసి ఫెయిల్ అవుతూ ఏమవుతుందంటే అనేక కారణాల వల్ల ఫెయిల్ అవుతుంటాయి. ఆ ఫెయిల్ అయినటువంటి ఎక్స్పీరియన్స్ని మళ్ళీ ఇక్కడ ఈ టైంలో వచ్చేటప్పటికి ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని గుర్తు తెచ్చుకోవడం ద్వారా దానివల్ల కూడా పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ డెవలప్ అవుతుంది, ఫెయిల్ అవుతుంటుంది. తర్వాత కాన్ఫిడెన్స్ ఆర్ సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్. చాలామందికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఇది చాలా చిన్న విషయం, ఇదేమిటి నార్మల్, దీనికి ఎందుకు నేను భయపడాలి, ఇది నాకు చాలా సహజంగానే నాకు బాడీలో ఉన్నటువంటి సిస్టమ్, నేను ఎందుకు భయపడాలి అనేటువంటి ఫీలింగ్తో చాలామంది ఉంటుంటారు. కాన్ఫిడెన్స్. అట్లాగే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఎప్పుడు ఏర్పడుతుంది? అమ్మో, నాకు పెద్ద యాక్టివ్ కమ్యూనికేషన్స్ లేవు, వైఫ్తో కరెక్ట్గా మాట్లాడతానో లేదు, ఎఫెక్టివ్గా మాట్లాడతానో లేదు, డల్గా ఉంటానేమో టైంలో, సాటిస్ఫై చేయగలుగుతానో లేదు. ఇలాంటి లో సెల్ఫ్ ఎస్టీమ్ లక్షణాలు ఎవరైతే ఉంటాయో, ఐఆమ్ నాట్ ఓకే అనేటువంటి ఫీలింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో నెగిటివ్ మెకానిజం అనేది బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంటుంది. ఎప్పుడైతే ఐఆమ్ నాట్ ఓకే అంటుంటామో అప్పుడు నెగిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతుంటారు. నెగిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అన్నీ కూడా మైండ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంటాయి, నెగిటివ్గా ఆలోచింపజేస్తుంటుంది, నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఇస్తుంటుంది బాడీ మీద, మైండ్ మీద, ఎమోషన్స్ మీద, ఫీలింగ్స్ మీద, తర్వాత అన్ని రకాలైనటువంటి డిజైర్ మీద, అన్నిటి మీద కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉండి డల్ అయిపోతూ ఉంటుంటారు. అక్కడ పెర్ఫార్మెన్స్ అనేది స్లో అవుతుంటుంది, లో అవుతుంటుంది. నెక్స్ట్, డిజైర్ డిజార్డర్. చాలామందికి ఏంటంటే సెక్షువల్గా మనం పెర్ఫార్మెన్స్ బాగుండాలి, సుఖ సంసారం బాగుండాలి అంటే మొట్టమొదటి కావాల్సింది డిజైర్ అంటే మనం కోరిక అంటుంటాం. కోరిక అనేది తారాస్థాయిలోకి వెళ్ళినప్పుడు, మనసు స్పందించేటటువంటి గుణం ఉన్నప్పుడు, మనసు క్రియేటివిటీగా ఆలోచించేటటువంటి గుణం ఉన్నప్పుడు ఈ డిజైర్ అనేది పెరుగుతుంటుంది, లెవెల్స్ పెరుగుతుంటుంటాయి. నేను పార్ట్నర్తో చాలా హ్యాపీగా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి, ఇంట్రెస్ట్గా ఉండాలి అనేటువంటి ఫీలింగ్స్ పెరుగుతూ ఉంటుంటాయి. అలా ఫీలింగ్స్ పెరుగుతున్నప్పుడు డిజైర్ అనేది ఇంకా 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 స్థాయికి, ఉధృతమైనటువంటి స్థాయికి డిజైర్ పెరుగుతుంటుంది. ఆ కోరిక అనేది బాగా ఉధృతంగా ఉంటుంది. ఆ ఉధృతంగా ఉండేటటువంటి లక్షణాలు లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏ విషయంలోనైనా డిజైర్స్ లో లెవెల్స్లో ఉంటుంటాయి, ఆ స్టాండర్డ్స్ లోలో ఉంటుంటాయి. కాబట్టి డిజైర్ స్టాండర్డ్స్ లోగా ఉన్నా కూడా మళ్ళీ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఏర్పడుతుంటుంది. నెక్స్ట్, SPA అంటే సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎఫెక్ట్స్ 9 to 25% ఆఫ్ మెన్. అంటే
కొన్ని రీసెర్చెస్లో, చాలా రీసెర్చెస్లో దాదాపు ఒక 25% వరకు ఉంటానే ఉంటుంది. ఇది ఒక 100 మంది ఈ యాక్టివిటీలోకి వెళ్ళినప్పుడు ఒక 25 మంది ఇట్లాంటి పరిస్థితి కొన్ని రోజులు వస్తూనే ఉంటుంది. ఫస్ట్లో బ్యాలెన్స్ లేకుండా, అలవాటు లేకుండా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక 25% మెన్లో ఇది ఉంటుంది. తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా దీనికి యాడ్ అవుతుంటుంది కొన్ని సందర్భాల్లో. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ప్లస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రెండు కూడా మిక్స్ అయి ఉంటుంటాయి కొంతమందికి. ఈ రెండు కూడా మిక్స్ అయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి. దీనికి ట్రీట్మెంట్ల పద్ధతులు అవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. తర్వాత 16% ఉమెన్లో కూడా ఉంటుంది. 6 నుంచి 16% ఉమెన్లో కూడా ఉంటుంది. ఎందుకంటే మనం మగవాళ్ళల్లోనే ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ మనకి వచ్చే ఇబ్బంది ఏంటంటే అమ్మాయిని అబ్బాయిని ఇద్దరు తీసుకొస్తారు కౌన్సిలింగ్కి. తీసుకొచ్చి ఈ అబ్బాయి ఎందుకు పనికిరాడండి, ఈ అబ్బాయి ఏమీ ప్రవర్తించట్లేదు, మాకు చూడండి మా అమ్మాయిది ఏమి తప్పులేదు, మా అమ్మాయి చాలా చక్కగా ఉంది అని చెప్తుంటారు కొంతమంది. అయితే మనం కౌన్సిలింగ్ చేసినప్పుడు, వాళ్ళని డిస్కస్ చేసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళ వివరాలు తెలుసుకున్నప్పుడు అబ్బాయిలోనే కాదు అమ్మాయి కూడా యాంగ్జైటీకి గురవ్వచ్చు. అమ్మాయి కోఆపరేషన్ కూడా ఉండాలి. ఒక్కోసారి భార్యాభర్తలకి పెళ్లి చేసినప్పుడు కొత్తలో అమ్మాయికి యాంగ్జైటీ ఉండొచ్చు, అబ్బాయికి యాంగ్జైటీ ఉండొచ్చు, ఇద్దరికే యాంగ్జైటీ ఉండొచ్చు, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అప్పుడు ఇద్దరిలో కూడా ఫెయిల్ అవుతుంటుంది. అప్పుడు దానికి వేరే మార్గాల ద్వారా దానికి ట్రీట్మెంట్ ప్రాసెస్ లాస్ట్లో చెప్తాను దానికి. కాబట్టి ఆడవాళ్ళల్లోనూ ఉంటుంది, మగవాళ్ళల్లోనూ ఉంటుంది. ఆడవాళ్ళల్లో తేల్చింది ఏంటంటే ఒక 16% వరకు ఉంటుందని, మగవాళ్ళల్లో ఒక 25% ఉంటుందని తేల్చారు. అంటే తేల్చడం అంటే రీసెర్చ్ కొన్ని ఫైండింగ్స్ మనం గమనించడం జరిగింది. నెక్స్ట్, సెక్షువల్ యాంగ్జైటీ ఈజ్ ఎ కామన్ ఇష్యూ. చాలామంది అనుకుంటారు మరి ఇట్లాంటి లక్షణాలు వచ్చినప్పుడు ఇదేదో పెద్ద జబ్బు కావాలా, ఇక వీళ్ళు పనికిరావాలి కావాలి, వీళ్ళు ఈ అమ్మాయి పనికిరాదు, ఈ అబ్బాయి పనికిరారు కావాలనుకుంటారు, ఇక వీళ్ళ జీవితం వేస్ట్ అనుకుంటుంటారు. కొంతమంది పక్క నుంచి నిందలు వేస్తుంటారు. నిందలు వేయడం ఒక భాగం, వీళ్ళు పార్ట్నర్స్ పర్సనల్గా ఫీల్ అవ్వటం, వాళ్ళు డల్ అవ్వటం అనేది వాళ్ళది ఒక భాగం. దీనికి ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కామన్, ఎవరికైనా ఇది వస్తుంది. ఇది పర్టికులర్గా కొంతమందికే రావాలని లేదు, ఎవరికైనా వచ్చేస్తుంటుంది కొత్తలో. ఫస్ట్లో పార్ట్నర్తో పాల్గొన్నప్పుడు ఎవరికైనా రావచ్చు. తర్వాత ఫర్ మెన్ ఇట్ కెన్ బి ఏ స్ట్రెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ బట్ లక్కీలీ ఇట్ కెన్ బి ఫిక్స్డ్. ఇది స్ట్రెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా రావచ్చు. స్ట్రెస్ఫుల్ ఎక్స్పీరియన్స్లో స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి దాని నుంచి కూడా ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది డెవలప్ కావచ్చు. నెక్స్ట్, హౌ టు ఓవర్కమ్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఏమండి మరి బాగానే ఉన్నాయి, పూర్ సెల్ఫ్ ఎస్టీమ్ అన్నారు, లో కాన్ఫిడెన్స్ అన్నారు, లేకపోతే ఇంకోటి అవి ఇవి రీజన్స్ చెప్పారు, బాగానే ఉన్నాయి, వచ్చింది. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో ఉన్నారు వీళ్ళు, సామర్థ్యం కరెక్ట్గా లేదు, ఏం చేయాలి, హౌ టు ఓవర్కమ్, ఈ ప్రాబ్లం నుంచి ఎట్లా ఓవర్కమ్ కావాలి అనేది ఒక ఆలోచన మనకు వస్తుంటుంది. అయితే ఇది కామన్ అనే విషయం ఒకటి తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఇది జబ్బు కాదు, ఇది కామన్గా వచ్చేటటువంటి జనరల్ ప్రాబ్లమే. ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, కొన్ని కండిషన్స్ దాన్ని అనుకూలించినప్పుడు రావచ్చు. ఒక కొంత ఎక్స్పీరియన్స్ బాగా వచ్చిన తర్వాత వేరు, మొట్టమొదటి స్టేజ్లో పెళ్ళైనటువంటి కొత్తలో ఫస్ట్ నైట్లో లేదా ఇద్దరు పార్ట్నర్స్ కలిసినప్పుడు ఇలాంటివి కూడా సాధారణం. ఈ సాధారణంలో దాదాపు 100కి 25 మందికి ఇవి వస్తూనే ఉంటాయి. కాబట్టి దీని గురించి వర్రీ అవటం కన్నా హౌ టు ఓవర్కమ్ అనేది తెలుసుకోవాలి. అది ఎడ్యుకేట్ అయితే మనం దీని నుంచి చాలా సమస్యలు, చాలా కుటుంబాలు బాగుపడుతుంటాయి. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ చేయంగానే పర్ఫెక్షన్ కోసం చూస్తుంటారు, ఫెయిల్యూర్ అంటుంటారు, నిందలు వేస్తుంటారు, గొడవ చేస్తుంటారు, కొట్లాటలు జరుగుతుంటుంటాయి, డాక్టర్ల దగ్గరికి వస్తుంటారు, అల్లరి చేసుకుంటూ ఉంటుంటారు. వీళ్ళకి తెలియాలి ఇది పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మాత్రమే, వచ్చే అవకాశం ఉంది, ఘర్షణ పడద్దు, దీనికి మార్గాలు ఉన్నాయి, ఈ మార్గాల్ని మీరు అనుసరించండి, తెలుసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి, మందులు ఉన్నాయి, కౌన్సిలింగ్ ఉంది అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళు సక్రమంగా వాళ్ళ యొక్క ఇబ్బంది నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. స్టాప్ థింకింగ్ ఆఫ్ సెక్స్ యాజ్ ఎ గోల్ ఓరియంటెడ్. ముందు ఒక రాంగ్ నోషన్ నుంచి బయటపడండి. పెళ్లి చేసాము, సెక్స్ ఒకటే గోల్ కాదు, లైఫ్ చాలా ఉంది, 100% లైఫ్ ఉంది. 100 సంవత్సరాలు జీవించాలి అంటే ఒక 25 ఏళ్ళు వస్తే ఒక 75 ఏళ్ళు జీవించాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరి మధ్య ఆకర్షణ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఇద్దరి మధ్య అనురాగం, ఆప్యాయత, ప్రేమ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంసారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగం చేయాల్సినటువంటి లైఫ్ అనేది విస్తృతంగా ఉంటుంది. ఈ విస్తృతమైనటువంటి లైఫ్లో సెక్స్ అనేది ఒక భాగం మాత్రమే అని గుర్తించండి. అవన్నీ వదిలిపెట్టేసి ఇదొక్కటే గోల్ అనుకొని మీరు జీవితాన్ని నిర్వీర్యం చేసుకోవద్దు అనేటువంటి విషయాన్ని మనం తెలియచేయాలి ఫస్ట్. ఎందుకంటే అవి ట్రీట్మెంట్ల ద్వారా తగ్గిపోతాయి. రకరకాల పద్ధతుల్లో ఏమి అబ్జెక్షన్ జరుగుతుందో ఆ అబ్జెక్షన్ని తొలగించడం వల్ల ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. కాబట్టి నెక్స్ట్, చేంజ్ యువర్ యాటిట్యూడ్. మీ యాటిట్యూడ్ని చేంజ్ చేయండి, మీ ఆలోచన విధానాన్ని చేంజ్ చేయండి, మీరు ప్రదర్శించే విషయాల్లో మార్పులు తీసుకురండి. ముందు అసలు మీరు చక్కగా అమ్మాయి అబ్బాయి ఇద్దరు మధ్య రిలేషన్ పెంచేటటువంటి మార్గాలు చూడండి. మాట్లాడుకోండి, కలిసి ఉండండి, హ్యాపీగా ఉండండి. ముందు ఇద్దరి మధ్య ఇంటిమెసీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో భయం తగ్గిపోతుంటుంది. ఇంటిమెసీ అనేది డెవలప్ కావాలి, రిలేషన్ అనేది డెవలప్ కావాలి. వాళ్ళిద్దరి మధ్య అవినాభావ సంబంధం అనేది ఏర్పడుతుండాలి. అప్పుడు భయం తగ్గిపోతుంటుంది. అంటే యాంగ్జైటీని తగ్గించడానికి అవన్నీ కూడా ఉపయోగపడుతుంటాయి. నెక్స్ట్, హౌ టు ఓవర్కమ్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. స్టాప్ జడ్జింగ్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు జడ్జ్ చేసుకోవద్దు. నేను ఇంతే అనేటువంటి ఒక ఫైనల్ డెసిషన్లోకి రావద్దు. నేను పనికిరాను అనేటువంటి ఒక జడ్జిమెంట్ వద్దు. నాకు చేత కాదు అనేటువంటి జడ్జిమెంట్ వద్దు. నాకు తెలియదు అనేటువంటి జడ్జిమెంట్ వద్దు. మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవద్దు. మీరు ఇతరుల యొక్క సలహా తీసుకోవాలి, కౌన్సిలర్ యొక్క సలహా, డాక్టర్ యొక్క సలహా తీసుకోవాలి. తీసుకొని మిమ్మల్ని మీరు అంచనా వేసుకునేటప్పుడు రకరకాల విషయాలను నిర్ధారించుకొని అప్పుడు మనం ఏమిటి అనేది తెలుసుకోవాలి. చాలా విషయాల్లో ఏంటంటే చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద సమస్యలకి దారి తీస్తూ ఉంటుంటాయి. చిన్న సమస్యల్ని అనుభవమైనటువంటి వాళ్ళ ద్వారా తొలగించుకోవడం అనేది చాలా ఈజీ. రిమైండ్ యువర్ సెల్ఫ్ హౌ హ్యాండ్సమ్ యు ఆర్. మీరు అనుకుంటూ ఉంటారు ఎంతసేపు ఈ భయంలో పడి నిర్వీర్యమైనటువంటి పద్ధతులే, కానీ మీరు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో మీరు ఒకసారి చూసుకోండి. మీలో ఎంత టాలెంట్ ఉందో ఒకసారి చూసుకోండి. మీలో ఎంత స్ట్రెంగ్త్ ఉందో ఒకసారి చూసుకోండి. ఈ విషయంలోనే కాదు, మిగతా విషయాల్లో మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ని ఎనలైజ్ చేసుకునేటటువంటి కెపాసిటీని కూడా మీరు అలవాటు చేస్తారు కౌన్సిలరు. మీ యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి, మీ యొక్క వీక్నెసెస్ ఏమిటి, మీ యాటిట్యూడ్ ఏమిటి, మీ హ్యాబిట్స్ ఏమిటి, మీ ఇంట్రెస్ట్ ఏమిటి, ఇవన్నీ కూడా కౌన్సిలర్ మీకు డాక్టర్ ఎనలైజ్ చేస్తూ ఉంటారు. దాని పట్ల ఫోకస్ చేయండి. ఎలిమినేట్ ఎక్స్టర్నల్ స్ట్రెస్సర్స్. మనకి బయట నుంచి రకరకాల స్ట్రెస్ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, రకరకాల విషయాల్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఉంటుంది, ఫ్యామిలీ అఫైర్స్లో ఉంటుంది, రిలీజియన్గా ఉంటుంది, క్యాస్ట్ పరంగా ఉంటుంది. కమ్యూనికేట్ విత్ యువర్ పార్ట్నర్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే కొత్తగా ఇద్దరు పార్ట్నర్స్ ఏర్పడ్డప్పుడు కమ్యూనికేషన్ అనేది చాలా పూర్గా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉండదు. ఆ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే నేర్చుకుంటామో చాలా విషయాలు తెలుసుకుంటుంటారు. సెక్షువల్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. ఓహో, సెక్స్ ఇలా ఉంటుంది, సెక్షువల్ కాంటాక్ట్ ఇట్లా ఉంటుంది, సెక్షువల్ రిలేషన్ ఇట్లా ఉంటుంది, సెక్షువల్ ప్లెజర్ ఇలా ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడైతే వీళ్ళకి నేర్పుతామో లేదా వీళ్ళు తెలుసుకుంటారో లేదా వీళ్ళకి అనుభవం ఉందో అప్పుడు ఇవి పర్ఫెక్ట్గా ఉంటుంటాయి. కాబట్టి ఈ కమ్యూనికేషన్, పార్ట్నర్తో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికే చాలా టైం తీసుకుంటుంది. దీన్ని నేర్పాలి. పార్ట్నర్తో ఎట్లా కమ్యూనికేట్ చేయాలి. మా దగ్గరకు వచ్చేటటువంటి ఇప్పుడు పేషెంట్స్ చాలామంది క్లయింట్స్ ఉంటుంటారు. వాళ్ళు చెప్తుంటారు, నాతో అసలు మాట్లాడండి, నా వైపు చూడండి, ఐ కాంటాక్ట్ లేదండి, టచ్ చేయడండి, దగ్గర ఉండడండి, ఇట్లా ఉంటుంటారు. అప్పుడు వీళ్ళకి మనం చేయాల్సింది ఏంటంటే ముందు కమ్యూనికేషన్ అనేది, సెక్షువల్ కమ్యూనికేషన్ అనేది నేర్పాల్సినటువంటి ఉంటుంది. సెక్షువల్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో వాళ్ళు తెలుసుకుంటారు విషయాలు, ఒక్కొక్క పాయింట్ అణువు తెలుసుకుంటుంటారు దాంట్లో సెక్షువల్ కమ్యూనికేషన్లో. ఆ కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేయాలి. నెక్స్ట్, గెట్ ఎ లిటిల్ కింకీ. కింకీ అంటే గెట్ ఏ లిటిల్ కింకీ అంటే వెరైటీగా బిహేవ్ చేయటం. మామూలుగా రొటీన్ బిహేవియర్కును ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆలోచనలే మైండ్లోకి రిపీట్ అవుతూ నిర్వీర్యం చేస్తున్నాయి. కాబట్టి కొంచెం క్రియేటివిటీగా, కొంచెం ఎక్స్ట్రాడినరీగా బిహేవ్ చేస్తుంటే ఈ థాట్ ప్రాసెస్ అనేది కట్ అవుతుంటుంది. నెక్స్ట్, అవాయిడ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. చాలామంది ఏం చేస్తుంటారంటే డ్రగ్స్, ఆల్కహాల్కి అలవాటు పడి ఉంటారు. వీళ్ళల్లో కూడా మరి ఇట్లా డ్రగ్ తీసుకొని ఆల్కహాల్ తీసుకొని, అయితే ఆల్కహాల్ తీసుకుంటే ఫ్రీగా ఉందనుకుంటుంటారు, లేకపోతే స్వేచ్ఛగా ఉందనుకుంటారు. కానీ ఈ అలవాటు ఉన్నటువంటి వాళ్ళల్లో ఇట్లాంటి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీని కూడా గమనించారు. అవి ఆపేసేయండి. రెడ్యూస్ యువర్ ఫోన్ వాచింగ్. ఈ సెల్ ఫోన్లోనూ లేకపోతే ఈ కంప్యూటర్స్లో వీటిలో ఇట్లా
ఈ బూతు చిత్రాలు చూడటం అట్లాంటివి అనేది ఆపేసేయండి. వాటి యొక్క పద్ధతులు వేరుగా ఉంటుంటాయి, మన యొక్క రిలేషన్స్ వేరుగా ఉంటుంటాయి. కాబట్టి వాటిని ఆపేసేయండి. ఆపేస్తే ఏమవుతుందంటే రియాలిటీకి దగ్గర అవుతుంటుంటారు. మీరేంటంటే దాంట్లో ఇదవుతూ ఉంటుంటారు. మీరంటే మీరు కాదు, ఇది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. సీక్ ప్రొఫెషనల్ హెల్ప్. ప్రొఫెషనల్స్ చాలామంది ఉంటారు. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క డాక్టర్ అవసరం వస్తూ ఉంటుంటారు. ఈ సెక్షువల్గా సైకియాట్రిస్ట్ని కలవచ్చు, సెక్స్ డాక్టర్ని కలవచ్చు, కౌన్సిలర్స్ని కలవచ్చు, సైకాలజిస్టుల్ని, సైకోథెరపిస్టుల్ని కలవచ్చు. వీళ్ళని కలిస్తే ఏమవుతుందంటే ప్రొఫెషనల్ హెల్ప్ అనేది లభిస్తుంటుంది. అసలు ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ లోపం వస్తుంది, మీరు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి, ఆ ఇబ్బందులు గమనించి ప్రొఫెషనల్గా మీకు ఒక సలహా ఇవ్వడం జరుగుతుంటుంది. దాంతో ఏమవుతుందంటే సమస్య నుంచి బయటపడుతూ ఉంటుంటారు. ట్రీటబుల్. చాలామంది అనుకుంటారు, అమ్మో ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో ఫెయిల్ అయిపోయింది. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనే పదం మీరు ఉపయోగించలేకపోవచ్చు. అయ్యో మాకు ఫెయిల్ అయిపోయింది ఇంకా ఏంటనేది. కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు, ఈ పద్ధతుల్లో ఇవి వచ్చినప్పుడు ఇది ట్రీట్మెంట్ చేయటానికి అనుకూలిస్తుంది. ట్రీట్మెంట్ చేయొచ్చు, దీనికి భయం లేదు. మందులు ఉన్నాయి, థెరపీ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. కాబట్టి భయపడద్దు. ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు కూడా భయపడద్దు, ఎడ్యుకేట్ చేయొచ్చు. నెక్స్ట్, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లంలో మరి దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది మనకు ఒక ఆలోచన వస్తుంటుంది. ఇప్పుడు దాకా మీరు విన్నారు కదా కొన్ని విషయాలు, ఎందుకు వస్తుంది ఏమిటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్లోకి వెళ్దాం. ఒకటి, ఫస్ట్ది సైకలాజికల్ కౌన్సిలింగ్. 2 కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. 3 టాక్ థెరపీ. 4 సెన్సెట్ ఫోకస్. 5 యాంగ్జైటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. 6 గైడెడ్ ఇమేజరీ. 7 మైండ్ఫుల్నెస్ ట్రైనింగ్ ఆర్ రిలాక్సేషన్ ట్రైనింగ్. 8 మెడికేషన్స్ అంటే మందులు. ఈ 8 రకాల పద్ధతులు ఉన్నాయి. కాబట్టి మీకు భయం వద్దు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. 8 రకాల ఆప్షన్స్ మనకి వరల్డ్ వైడ్గా ఇవి ఐడెంటిఫై చేసి ఉపయోగిస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. అందరికీ ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తుంచుంటే మనకు భయం తగ్గిపోద్ది. ఆప్షన్ ఉంది. నెక్స్ట్, సైకలాజికల్ కౌన్సిలింగ్. ఏంటి సైకలాజికల్ కౌన్సిలింగ్లో చేస్తారు? వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో ఎదురుగా కూర్చోబెట్టి మాట్లాడుతుంటారు కావాలా, లేకపోతే కళ్ళు మూసుకొని కూర్చొని ఏదో రిలాక్సేషన్ చెప్తారు కావాలంటారు. సైకలాజికల్ కౌన్సిలింగ్లో చాలా ప్రయోజనం ఉంటుంది. ఏమండి నాకు మరి నేను ఫెయిల్ అయిపోయానని వస్తారు. ఎందుకు అట్లా అనుకుంటావు? నువ్వు ఫెయిల్ అవ్వటం కాదు, ఫెయిల్ అవ్వడం ఏంటి? ఇట్ ఈస్ ఎ ఎక్స్పీరియన్స్. ఆ టైంలో నీకు అట్లా జరిగింది, అది చెప్తాం కౌన్సిలింగ్లో. ఆ టైంలో ఆ కండిషన్స్లో నీకు అట్లా జరిగింది, మేలుకొలుపుతాం. 1. 2, ఎందుకు నీకు అట్లా అనిపించింది అనే దానికి కొన్ని కారణాలను అడుగుతాం. ఏమండి నాకు నరాలు బలహీనత ఉందని భయం అండి, నాకు మా ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు, అరే సెక్స్లో పాల్గొంటే నరాలు బలహీనత వచ్చి కళ్ళు తిరిగి పడిపోతావురా బాబు అని చెప్పారు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు అంటారు. అప్పుడు ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. నో, ఇది నరాల బలహీనత కాదు. నువ్వు 1 కిలోమీటరు వాకింగ్కి వెళ్తున్నావు కదా, మార్నింగ్ టైము వాకింగ్కి వెళ్తుంటే కళ్ళు తిరిగి పడిపోతున్నావు. నువ్వు అక్కడ ఏమన్నా ఎక్సర్సైజ్ చేస్తున్నావు కదా, కళ్ళు తిరిగి పడిపోతున్నావా? లేదా నువ్వు నడుస్తున్నావు కదా, కళ్ళు తిరిగి పడిపోతున్నావా? నీ నోరు ఎంతసేపు మాట్లాడుతుంది కదా, నోరు పడిపోతుందా? చేతులు ఇట్లా ఊపుతున్నావు కదా, చేతులు పడిపోతున్నాయా? నరాల బలహీనత కాదు, ఇట్ ఈస్ ఏ కామన్. నరాల బలహీనత అనేది ఉండదు నీకు, ఇప్పుడు ఈ వయసులో ఉండదు. అవసరమైతే దాన్ని డాక్టర్ గారికి చూపిస్తావు. ఎందుకు భయపడుతుంటావు అన్నప్పుడు, ఓహో నిజమే కావాలా, కౌన్సిలర్ చెప్తుంది నిజమే కావాలా అని అక్కడి నుంచి ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంటుంది. 2వది, మరి యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాడు కదా, ఏమంటే నాకు వణుకు వచ్చేస్తుందండి, నాకు చెమటలు పడుతున్నాయండి, భయపడుతున్నాను. చెమటలు పడుతున్నాయా, భయపడుతున్నావా? ఏం పర్వాలేదు, నీకు రిలాక్సేషన్ నేర్పుతాం. నీ మజిల్స్ నువ్వు కంట్రోల్ చేసుకునేటువంటి కెపాసిటీ, స్కిల్, ట్రైనింగ్ ఉంది, నేర్పుతాం. రిలాక్సేషన్ నేర్పుతాము. ఆ నేర్పిన తర్వాత ఒక 3 రోజులు 4 రోజులు ట్రైనింగ్కి రమ్మంటాం, రిలాక్సేషన్ నేర్పుతాం. ఏమంటే మీరు మాకు రోజు నేర్పేది ఇదే, నా కళ్ళు మూసుకొని కూర్చోబెట్టి రిలాక్సేషన్. దీనికి కొన్ని 100 రెట్లు బెనిఫిట్స్ ఉన్నాయి రిలాక్సేషన్ వల్ల. బాడీ సిస్టమ్ అంతా, మజిల్ సిస్టమ్ అంతా కూడా టెన్షన్ నుంచి రిలీజ్ అయ్యి బ్రెయిన్ని రిలాక్సేషన్ ఇచ్చి భయాన్ని తగ్గించేటటువంటి పద్ధతి రిలాక్సేషన్లో ఉంటుంది. తన గురించి తను కంఫర్ట్గా ఫీల్ అయ్యేటటువంటి లక్షణాలని డెవలప్ చేస్తుంది రిలాక్సేషన్. ఆ రిలాక్సేషన్ ట్రైనింగ్ ఇస్తాం. ఇంకా రూట్ కాజెస్ ఏమున్నాయో చూస్తుంటాం. ఏమండి మా వైఫ్ నన్ను ఇన్ఫీరియారిటీగా చూస్తుందండి, నువ్వేంటి, నీ చదువేమిటి, అదేంటి, ఇట్లాంటి మాట్లాడు.
ఓహో ఇట్లా వస్తుందా మీకు, ఆ అమ్మాయిని కూడా పిలిచి కపుల్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం. కపుల్ కౌన్సిలింగ్లో ఏం జరుగుతుంది, ఇద్దరికి ఏం చెప్పాలో అది చెప్తుంటాం. అమ్మాయి నువ్వు అట్లా మాట్లాడటం పద్ధతి కాదు, ఇరిటేట్ చేయకూడదు, లోగా ఫీల్ అయ్యేటట్టు చేయకూడదు, చక్కగా ఇద్దరి మధ్య రిలేషన్స్ని ఎట్లా పెంచుకోవాలో రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టిప్స్ నేర్పుతాం. ఇట్లా ఉండండి, మీరు ఇలా ఉండండి, నైట్ టైం ఇట్లా ఉండండి, పగలు ఇలా ఉండండి, మీరు మాట్లాడుకునేటటువంటి పద్ధతులు ఇట్లా మార్చుకోండి, ఇట్లా చేయండి అని చెప్తుంటాం. చెప్తుంటే ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ఇంటిమెసీ డెవలప్ అవుతుంటుంది. ఇంకా కొన్ని విషయాలు ఉంటుంటాయి. ఏమండి నాకు ఆ పెన్నీస్ని పట్టుకోవాలన్నా చూడాలన్నా భయం వేస్తుందండి, నాకు చెమటలు పట్టిపోతున్నాయి, కంగారు, నేను పడిపోతున్నాను కళ్ళు తిరిగి అంటుంటాడు. దానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది, దానికి ఒకటి చెప్తుంటాం. అది నెక్స్ట్ సెషన్లో చెప్తాను, ఇది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. అదేం చేస్తాం అనేది. ఇట్లా కౌన్సిలింగ్ అంటే మన థాట్ ఏదైతే ఉందో, రాంగ్ నోషన్ ఏదైతే ఉందో దానికి రీజన్స్ కనుక్కొని ఆ రీజన్స్ నుంచి బయటపడేటట్లు చేసి తను ఎట్లా ప్రవర్తించాలో, తను ఎట్లా బిహేవ్ చేయాలో, తన యొక్క ప్రవర్తనని ఏ విధంగా మార్చుకోవాలో తెలియజేసేది కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అంటే ఉట్టిగా మాట్లాడటం కాదు, ప్రొఫెషనల్ కౌన్సిలింగ్. చాలామంది చెప్తుంటారు, ప్రిన్సిపల్స్ కౌన్సిలింగ్ చేస్తుంటారు, మాస్టర్స్ కౌన్సిలింగ్ అంటుంటారు, స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అంటారు, సోషల్ వర్కర్ కౌన్సిలింగ్ అంటారు. కౌన్సిలింగ్ అంటే అదొక అర్థం లేకుండా అయిపోయింది. ప్రతి వాళ్ళు కౌన్సిలింగ్ అంటారు. అది కాదు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్. ఈ రంగంలో అనుభవం ఉన్న వాళ్ళ చేతనే చేయించుకుంటే దాని యొక్క ప్రయోజనం ఉంటుంది. కాబట్టి కౌన్సిలింగ్కి అంత ఆ సెక్షువల్ స్టిమ్యులేషన్స్ని ఎట్లా పెంచుకోవాలి, అసెస్మెంట్ ఏమిటి, అసెస్మెంట్ ఎట్లా చేసుకోవాలి, డిజైర్ ఎట్లా ఉంది, డిజార్డర్ ఉందా, కాన్సన్ట్రేషన్ లోపం ఉందా, ఎమోషనల్ బ్యాలెన్స్ జరగటం లేదా, ఇవన్నీ కూడా ఆలోచించి పరిశీలించి చెప్తూ ఉంటాం. అది కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ ద్వారా చాలా సమస్యలు, దీంట్లో వస్తున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతుంటాయి. నెక్స్ట్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. ఇందా కౌన్సిలింగ్ అన్నారు కదండి, ఇప్పుడు మళ్ళీ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఏమిటి, ఇది కౌన్సిలింగ్ కాదా అనుకోవచ్చు. కౌన్సిలింగ్లో కూడా ఇది ఒక పార్ట్. కాగ్నిటివ్ సిబిటి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. మనకు ఒక థాట్ ఉంటుంది, నెగిటివ్ థాట్ ఉంటుంది. యాంగ్జైటీ, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నట్టుంది అనుకుందాం. వాళ్ళల్లో ఒక నెగిటివ్ థాట్ ఉంటుంది, ఐ ఆమ్ నాట్ ఓకే. మనం ఏం చేస్తామంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో థాట్ రీకన్స్ట్రక్ట్ చేస్తుంటాం. థాట్ని, మీలో ఉన్నటువంటి థాట్ ఏదైతే ఉందో, రాంగ్ థాట్ ఏదైతే ఉందో అది రైట్ థాట్గా మార్చడమే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. రాంగ్ నోషన్స్ని రైట్గా మార్చడం. దీనికి రోజు పేపర్ మీద రాయించటం, ఐఆమ్ అన్ఫిట్, ఐఆమ్ నాట్ ఓకే, నేను పనికిరాను వేదవని, ఇట్లా చెప్తుంటారు. వీళ్ళకి ఏం చెప్తుంటామంటే మళ్ళీ పేపర్ మీద రాపిస్తాం. నీకు సెక్స్ ఎడ్యుకేషన్ ఇచ్చాం కదా, ఇచ్చాం, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, ఎస్ నాకు పర్వాలేదండి బాగానే ఉంది అనుకుంటున్నాం, రాయి, దాన్నే రాయి, పేపర్ మీద రాయి. రోజు రాత్రిపూట కూడా ఇదే పని చేయి, రాయి, పొద్దున్నే లేచి రాయి. ఒక డైరీ లాగా ఇచ్చి రాపిస్తుంటాం. దాంట్లో ఏదైతే నెగిటివ్ థాట్ ఉందో ఆ థాట్ని పాజిటివ్ థాట్ వచ్చేంత వరకు రీకన్స్ట్రక్ట్ జరుగుతుంది బ్రెయిన్లో. మనం మామూలుగా అనుకుంటాం నాలో స్ట్రెంత్ లేదని, నా విషయం నాకు తెలిసిన తర్వాత నాకు స్ట్రెంత్ ఉందనేది నాకు అర్థమవుద్ది, అప్పుడు నేను నాకు స్ట్రెంత్ ఉందంటాం. దాన్నే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. మైండ్లో రీకన్స్ట్రక్ట్ అవుద్ది. మన యొక్క థాట్ ప్రాసెస్, ఫీలింగ్, మూడ్స్, ఎమోషన్స్ అన్నీ రీకన్స్ట్రక్ట్ చేస్తాం. పాత భావాల నుంచి తొలగించి కొత్త భావాలు ఏర్పాటు చేయడమే ఇది. ఈ ఏర్పాటు చేసేటప్పుడు మళ్ళీ రిలాక్సేషన్ ఉంటుంది, రిలాక్సేషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఒకవైపు రిలాక్సేషన్ కంటిన్యూ అవుతుంటుంది, రెండో వైపు థాట్ ప్రాసెస్ని డెవలప్ చేస్తుంటాం, రైట్ వేలో వెళ్ళేట్టు డెవలప్ చేస్తుంటాం. అది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీగా. దాంట్లో నేను సెక్షువల్గా బాగున్నాను అనేటువంటి ఫీలింగ్ని ఏర్పాటు చేసి, ఆ ఫీలింగ్తో పాటు మరి యాంగ్జైటీ ఉంది కదా, యాంగ్జైటీని కంట్రోల్ చేయడానికి రిలాక్సేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది. అది కూడా చేస్తూ ఇది చేస్తూ రెండు కలుపుతూ ఇది చేస్తుంటాం. అది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అయిపోద్ది. నెక్స్ట్ టాక్ థెరపీ. కొంతమందికి ఈ భయాలన్నీ ఏమి ఉండవు. ఈ భయాలన్నీ ఏమీ లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళల్లో టాక్ థెరపీ ఇది సరిపోతుంది. ఏమంటే ఏంటి మీరు ఏం చేస్తుంటారు, ఏంటి ఇది చేస్తున్నాం, ఏంటంటే మీ ప్రాబ్లం, మాకు ఇట్లాగా సెక్షువల్గా మేము ఎందుకో రాత్రి ఫెయిల్ అయిపోయామండి, ఇట్లా చేస్తాం. నో, అదేం ప్రాబ్లం లేదు, ఇట్ ఈస్ ఏ కామన్ ప్రాబ్లం. అందరూ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని కోట్ల మంది రోజు ఇలాంటి ప్లేలో పార్టిసిపేట్ చేస్తుంటారు, మీకేమీ ఇబ్బంది లేదు అని చెప్పి సింపుల్గా 15 minutes 20 minutes మాట్లాడి పంపించేయటం. ఏదైతే డౌట్ చెప్తారో ఆ డౌట్ని క్లారిఫై చేసి పంపించడం. ఇట్ ఈస్ ఏ టాక్ థెరపీ. వాళ్ళకి ఈ రిలాక్సేషన్ ట్రైనింగ్లు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలు అవన్నీ అవసరం. జస్ట్ టాక్ థెరపీ. మాట్లాడుతూ ఉంటాం, ఒక అరగంట అయినా మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉండి వాళ్ళ యొక్క విషయాలు చేసుకొని ఎక్కడ రాంగ్
వీళ్ళ రూట్ తప్పుతున్నారు, దాన్ని డైరెక్ట్ చేసి పంపించేసేస్తే సరిపోతుంది. టాక్ థెరపీ ఏంటంటే మీరు ఊరికి మాట్లాడి పంపించారు, మా దగ్గర 500 రూపాయలు తీసుకున్నారు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే మరి వాళ్ళకి తెలీదు ఈ విషయాలన్నీ కూడా, ఏది ఎంతవరకు పనిచేస్తుంది, ఏది అవసరము, అనవసరమైనటువంటి విషయాలను కూడా మళ్ళీ ఫీడ్ చేయకూడదు. అది ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఆయన్ని గందరగోళపరచకూడదు. ఏది అవసరమో టాక్ థెరపీ, కౌన్సిలింగ్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఏది అవసరమో అదే చేస్తాం. నెక్స్ట్ సన్సెట్ ఫోకస్ థెరపీ. ఇదొక ట్రీట్మెంట్. మాస్టర్ జాన్సన్స్ దీన్ని డెవలప్ చేశారు, వాళ్ళ టీం డెవలప్ చేశారు. ఆయన ఒకడే కాదు, వాళ్ళ టీం డెవలప్ చేశారు, మాస్టర్ జాన్సన్. ఈ సన్సెట్ ఫోకస్ థెరపీలో ముఖ్యంగా ఏం జరుగుతుంటుందంటే, వీడికి భయం, అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే భయం. అప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ థెరపీ ప్రకారం బాడీలో కొన్ని పార్ట్స్ని మెల్లిమెల్లిగా టచ్ చేస్తూ ప్లెజర్, ఆనందం పొందుతాడు. ఊరికే టచ్ చేయటం వదిలేసేయడం అంతే. ఒక 2-3 రోజులు 3 రోజులు 4 రోజులు అవుతుంటుంది. కొన్ని పార్ట్స్ని కొన్ని ఏరియాస్ని టచ్ చేసి, అలాగే పర్సనల్ టచ్, ఇవన్నీ కూడా చేయటం వల్ల ఏమవుతుందంటే దాని పట్ల ఉన్నటువంటి భయం తగ్గుతూ ఒక పక్కన ఇంతేనా అనిపించేంత వరకు ప్రొసీడ్ చేస్తుంటాం. ప్లెజర్ని గమనించేట్టు చేస్తాం. ఓహో భలే బాగుంది, ఇట్లా ఈ అమ్మాయిని ఇలా పట్టుకుంటే బాగుంది, ముద్దు పెట్టుకుంటే బాగుంది, టచ్ చేస్తే బాగుంది, నా పెన్నిస్ని ఆ అమ్మాయి పట్టుకుంటే బాగుంది, ఇట్లాంటి ఫీలింగ్స్ తోటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఈ ఆనందం పొందేటప్పుడు వచ్చేటటువంటి ఆ ప్లెజరు భయాన్ని తగ్గిస్తుంటుంది, కంగారుని తగ్గిస్తుంటుంది, ఆందోళన తగ్గిస్తుంటుంది. ఇది కూడా చెప్తుంటాం, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఈ పద్ధతిలో కూడా ఒక వారం రోజులు పట్టచ్చు, 10 days పట్టచ్చు. ఈ పద్ధతిని కూడా అలవాటు చేసే పార్ట్నర్స్కి, కపుల్స్కి అలవాటు చేసేటటువంటి ట్రైనింగ్ క్రిందలో సన్సెట్ ఫోకస్ థెరపీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గైడెడ్ ఇమేజరీ. గైడెడ్ ఇమేజరీ అంటే ఏమంటే, నాకు అసలు బెడ్రూమ్లోకి వెళ్ళాలంటేనే భయం అండి, నేను వెళ్ళలేను, నా వల్ల కాదు, నేను బయట కూర్చుంటాను, నేను వెళ్ళను, నాకు ఇవి వద్దు, అవసరమైతే నేను విడాకులన్నా తీసుకుంటా కానీ నేను వెళ్ళలేనంటే నా వల్ల కాదండి అంటుంటాడు. వీటికి గైడెడ్ ఇమేజరీ అని పెడుతుంటాం. అంటే ఒక సీన్ క్రియేట్ చేస్తాం. ముందు అబ్బాయికి ఏం చెప్తామంటే, సాయంత్రం 5 అయింది, నువ్వు రెడీ అవుతున్నావు, చక్కగా మంచి మంచి ఫుడ్ తీసుకున్నావు, స్నాక్స్ తీసుకున్నావు, నీకు ఇంకేమి డల్నెస్ లేదు, నీరసం లేదు, నువ్వు శుభ్రంగా యాక్టివ్గా ఉన్నట్లు నిన్ను ఊహించుకో. అంటే కళ్ళు మూసుకొని ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేస్తాం. ఇమాజినేషన్ క్రియేట్ చేసి నువ్వు బెడ్రూమ్లోకి వెళ్తున్నావు, మీ వైఫ్ చక్కగా నీతో నవ్వుతూ మాట్లాడుతూ వస్తుంది, చక్కగా నిన్ను పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటుంది, నువ్వు కూడా పాజిటివ్గానే ఉంటావు, నువ్వు కూడా దగ్గరికి వెళ్తుంటుంటావు, బెడ్ మీద కూర్చుంటావు, నీకు చాలా బాగుంటుంది, చాలా రిలాక్స్గా ఉంటుంది. అమ్మాయితో మాట్లాడుతుంటే, చేతిలో చెయ్యేసి మాట్లాడుతుంటే చాలా అనుభూతి కలుగుతూ ఉంటుంది. నీకు అనుభూతులు అసలు నీకు యాంగ్జైటీ ఉండదు, అసలు ఏమి డల్నెస్ ఉండదు, ఫీలింగ్ బాగా పెరుగుతుంటుంది, పాజిటివ్ మూడ్ డెవలప్ అవుతుంది నీలో అని చెప్తుంటాం. చెప్పి ఈ ఇమాజినేషన్ని ఒక 20 minutes ఊహించేట్టుగా చేస్తాం రోజు. ఆ ఊహలోనే మళ్ళీ రిలాక్సేషన్ కూడా నేర్పుతాం. ఒకవైపు ఇమాజినరీ ట్రైనింగ్, రెండో వైపు రిలాక్సేషన్ ట్రైనింగ్, 2 కంబైన్డ్గా జరుగుతుంటుంటాయి. అలా ఊహిస్తూ ఉంటుంటే బాడీ రిలాక్స్ అవుతుంటుంది, బ్రీతింగ్ కొంచెం పెంచుకోవడం, తగ్గించుకోవడం, బాడీ రిలాక్స్ అవటం, బాడీ పార్ట్స్ని అబ్జర్వ్ చేసుకోవటం, మళ్ళీ అతను ఆ విషయంలోకి వెళ్తున్నట్లు, అక్కడంతా కూడా కరెక్ట్గా ఉన్నట్టు, ఇవన్నీ కూడా నేర్పకం. ఇదొక ట్రైనింగ్. దీంతో ఏమవుతుందంటే బ్రెయిన్లో, సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంటుంది. ఎందుకంటే మనం ఒక రిహార్సల్ ఎప్పుడైతే చేసుకుంటామో, ఒక నాటకం వేయాలంటే రిహార్సల్ ఎట్లా అవసరమో, రిహార్సల్ చేస్తే నాటకం బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. అట్లాగే గైడెడ్ ఇమాజినరీలో కూడా ఒక మంచి రిహార్సల్ జరుగుతుంటుంది. వైఫ్ తోటి కరెక్ట్గా కనెక్ట్ అవుతున్నట్లు, మంచి పాజిటివ్ మూడ్స్తో ఉన్నట్లు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. హ్యాపీగా ఫీల్ అయ్యి మైండ్లో ఒకసారి ఫిక్స్ అయిందంటే, ఒక ఫిగర్ ఫిక్స్ అయిందంటే అది వదిలిపెట్టదు, మన మైండ్ని వదిలిపెట్టి అలాగే దాని యొక్క మళ్ళీ రీథింకింగ్ జరుగుతుంటుంది. ఆ టైంలో బ్రెయిన్ ఆ విధంగా కోఆపరేట్ చేస్తుంటుంది, హెల్దీగా కోఆపరేట్ చేస్తుంటుంది ఈ ఇమాజినరీ వల్ల. అట్లాగే కొంతమంది స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి స్ట్రెస్ రిలీజ్ కోసం స్ట్రెస్ ఎక్సర్సైజ్, ది గైడెడ్ ఇమాజినరీ అంటారు, అదొకటి నేర్పుతుంటాం. వీటి వల్ల కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంటుంది. నెక్స్ట్ యాంగ్జైటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. యాంగ్జైటీ మేనేజ్మెంట్, యాంగ్జైటీ అనేది సహజమే బాబు, ఎవరికైనా వస్తుంటుంది, యాంగ్జైటీ లేకుండా ఎట్లా ఉంటుంది, ఇట్ ఈస్ ఎ నేచురల్ అని చెప్పడం. ఎందుకు వస్తుంది అసలు యాంగ్జైటీ, నీకు ఎందుకు వస్తుంటుందని? ఏమండి, నేను ఇంతకుముందు మ్యాస్టర్బేట్ చేసుకునే అలవాటు ఉందండి నాకు, దానివల్ల నేను నష్టపోయానేమో అనేటువంటి ఫీలింగ్ నన్ను వదిలిపెడతలేదు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పారు, నాకు ఇప్పుడు భయం పట్టుకుంది, ఇప్పుడు భార్య దగ్గరికి వెళ్ళాలంటే భయం పట్టుకుంది, ఏం చేయాలి నాకు, అందుకని నేను సరిగ్గా మూవ్ అవ్వలేకపోతున్నాను అంటుంటాడు. నో, అలాంటిది ఏం లేదు.
దీని ప్రభావం ఇంతే, మాస్టర్బేట్ చేస్తే ఇంతే దాని యొక్క ప్రభావం. దానికి అప్పటికి ఇప్పటికి ఏం సంబంధం లేదు, దానివల్ల నష్టం లేదు, అది బ్లడ్తో సమానం కాదు. చాలామంది అంటుంటారు బ్లడ్ సెమెన్ ఇదంతా కూడా చాలా నష్టపోతుంటామండి అనేటువంటి ఫీలింగ్తో చాలామంది ఉంటారు కదా. అలాంటి నష్టం ఏమి జరగదు, లేదు, ఇట్ ఈస్ ఏ కామన్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అతనిలో ఉన్నటువంటి యాంగ్జైటీ వచ్చేటటువంటి లక్షణాలని జనరల్ యాంగ్జైటీ రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా చెప్తుంటాం, లేకపోతే కౌంటర్ సజెషన్ ద్వారా చెప్తూ ఉంటుంటాం. లేదా నువ్వు ఈ విధంగా ప్రాక్టీస్ చేయి, మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయి, బాగానే ఉంటుంది నీకు, నువ్వు నిదానంగా ఆలోచించు, రియాలిటీకి దగ్గరగా రేషనల్ థింకింగ్ డెవలప్ చేయి, ఏది అవసరమైతే దాన్ని ఒక టెక్నిక్ రూపంలో అతను ప్రవేశపెట్టి యాంగ్జైటీని రాకోకుండా ముందు అలవాటు చేస్తుంటే, చాలామందికి ఏం చేస్తుంటామంటే ముందు మీరు ఏ ప్రాబ్లం చెప్పినా ముందు నేనేం చేస్తానంటే ఒక 4 రోజులు యాంగ్జైటీని తగ్గించే ఏర్పాటుకే మేము ట్రైనింగ్ ఇస్తాం. యాంగ్జైటీ ఎప్పుడైతే తగ్గుతుంటుందో తన మీద తన నమ్మకం, అయ్యో బాడీలో ఏదో మార్పు వస్తుంటుంది, చాలా ఫ్రీగా ఉంది, యాంగ్జైటీ తగ్గడం వల్ల నాకు టెన్షన్ లేకపోవడం వల్ల చాలా రిలాక్స్గా ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ తోటి సజెస్టబిలిటీ పెరుగుతుంది. సజెస్టబిలిటీ ఎప్పుడైతే మనకి టచ్ అవుతుంటుందో వెంటనే మేము పాజిటివ్ సజెషన్స్ ఇచ్చేస్తాం. దాని వల్ల ఏంటంటే చాలా రిలాక్స్గా ఉంటారు. కాబట్టి జనరల్ యాంగ్జైటీని కూడా తగ్గించేటటువంటి ఏర్పాటు చేయటం. మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉంటాయి, రకరకాల టెక్నిక్స్, జాకబ్సన్ రిలాక్సేషన్ టెక్నిక్స్, హిప్నోథెరపీ రిలాక్సేషన్ టెక్నిక్స్, లేకపోతే ఫిజికల్ రిలాక్సేషన్, మైండ్ రిలాక్సేషన్, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. దాని ద్వారా యాంగ్జైటీ కంట్రోల్ అవుతుంది. యాంగ్జైటీ కంట్రోల్ అయితే ముందు మళ్ళీ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా తగ్గిపోతుంటుంది. నెక్స్ట్ మైండ్ఫుల్నెస్. ఈ మైండ్ఫుల్నెస్ ఏంటంటే మొత్తం బాడీని అబ్జర్వ్ చేయటం, బ్రీతింగ్ని, తర్వాత బాడీని ఒక్కొక్క పార్ట్ని అర్థం చేయటం, బాడీలో రిలాక్సేషన్ ఎట్లా ఇది డెవలప్ చేయాలి అనేటువంటి మెథడ్ ఈ మైండ్ఫుల్నెస్ ట్రైనింగ్లో ఉంటుంది. ఈ మైండ్ఫుల్నెస్ ట్రైనింగ్ చాలామంది ఉపయోగిస్తుంటారు. ఇది కూడా దాదాపు హిప్నోసిస్ రిలాక్సేషన్ లాగానే ఉంటుంది, మైండ్ఫుల్నెస్ రిలాక్సేషన్ కూడా. దీనివల్ల కూడా చాలామంది రిలాక్స్ అవుతుంటారు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్లోకి వెళ్ళిపోతున్నట్లు వాళ్ళు, ఇది కూడా ఊహ ద్వారానే జరుగుతుంటుంది ఇదంతా కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత బాడీలో వస్తున్నటువంటి మార్పులు, మైండ్ మీద దాని ప్రభావం, ఆలోచనలు ఎలా తగ్గుతుంటుంటాయి, ఇవన్నీ కూడా జరుగుతుంటుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఉంటుంది. అట్లాగే ప్రాక్టీస్ మైండ్ఫుల్ ఫోకస్ వైల్ బీయింగ్ సెన్సువల్ విత్ ఎ పార్ట్నర్. ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నప్పుడు ఒక పార్ట్నర్తో ఉన్నప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేస్తుంటామో అదంతా మైండ్ఫుల్నెస్ చేస్తూ మళ్ళీ దాన్ని కూడా ఊహించేట్టు చేయటం. నెక్స్ట్ మెడికేషన్. ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తాం, రిలాక్సేషన్ ట్రైనింగు, యాంగ్జైటీ మేనేజ్మెంటు, ఇవన్నీ చేసినా కూడా మెడికేషన్ కూడా ఉంది దీనికి. ఆ మెడికేషన్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఆలోచించి ఏ మెడిసిన్ ఇవ్వాలి యాంగ్జైటీ తగ్గటానికి, అట్లాగే ఎరక్షన్స్ బాగుండటానికి ఏ మెడిసిన్స్ ఇవ్వాలని డాక్టర్లు ఆలోచించి దానికి మెడికేషన్ కూడా ఇస్తారు. ఒకవైపు కౌన్సిలింగ్ జరుగుతుంటుంది, ఒకవైపు మెడికేషన్ జరుగుతుంటుంది. లేదా ఒక్కోసారి ఎమర్జెన్సీ అనుకోండి, ఒక మెడికేషన్తోనే ముందు ఇదవుతుంటుంది. చాలామంది జస్ట్ 2 రోజులు మందులు వేసేసుకున్నా కూడా ఇది తగ్గిపోతుంటుంది. అయితే చాలామందిలో ఫిక్స్ అయి ఉంది కాబట్టి బ్రెయిన్లో ఫిక్స్ అయినటువంటి వాళ్ళకి ఈ ప్రోటోకాల్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. ఇవి మనం ఇప్పటివరకు కొన్ని విషయాలు తెలుసుకున్నాము. దీనివల్ల ఏంటంటే ఇది సాధారణమైనటువంటి విషయమే, తేలికపాటిగానే తీసుకోండి. అయితే తేలికపాటిగా తీసుకోమన్నాం కదా అని చెప్పేసి కంగారు పడిపోయి గొడవ చేసుకొని భార్యాభర్తల మధ్య సుఖాన్ని విడదీసి వాళ్ళని వేరు చేయొద్దు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించండి. ఇన్ని రకాల పద్ధతులు ట్రీట్మెంట్ మెథడ్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికి కూడా పరిష్కారం ఉంది. ఇది ట్రీటబుల్ డిసీజ్ అనేది తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సమరం గారికి, మారు గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ విన్నందుకు ఫేస్బుక్ మెంబర్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ డాక్టర్ కేశవరావు గారు, చాలా బాగా చెప్పారు. చాలామందికి ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ గురించి వీరికి తెలియక ఏదో మా నరాలు బలహీనతుంది అని చెప్పి వాళ్ళు బాధపడి పనికిరాని ప్యాక్ డాక్టర్లకు వెళ్ళి లక్షలు ఖర్చు పెడుతుంటారు, లక్షలు ఖర్చు పెడుతుంటారు. ఇంత అయితే కేవలం మనసులోని భయం, కంగారు చాలా ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. అంచేత మీరు ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పేటట్టారు, చాలా సంతోషం. అలాగే ఇక్కడున్న వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చూద్దాం. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా చాలా శ్రద్ధగా చూశారు, మీ అందరూ కూడా ధన్యవాదాలు. కానీ మీ నుంచి ఎవరు కూడా ఏ క్వశ్చన్స్ పంపించలేదు, అంచేత ఇది శ్రద్ధగా చూసిన ధన్యవాదాలు. నాకు ఎవరి మంది అడగలే కనుక మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగవేసిన కోరుతున్నాను. ఎవరికి ఉన్నాయా డౌట్స్ అన్నాను?
ఎవరికి లేకపోతే చాలా సంతోషం, చాలా ఎందుకంటే టీచర్ చాలా స్పష్టంగా క్లియర్గా ఎటువంటి యాంబిగ్యూటీ లేకుండా అస్పష్టత లేకుండా చాలా దగ్గర చెప్పారు. ఆయన దీంట్లో ఎక్స్పర్ట్ విషయంలో చాలా మంది ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ మారు గారు అందరూ సపరేట్ చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇది ఇవాళ టీచర్ గారు చెప్పింది చాలా కామన్గా కొద్దిమంది ఎంతో యాంగ్జైటీగా ఇక ఫ్యామిలీస్ విడిపోయేటట్టు వస్తూ ఉంటారు. ఇది నిజంగా అనవసరమే. దానికి కనుక ట్రీట్మెంట్ ఉంది, చక్కగా చెప్పారైనా. ప్రతి వాళ్ళు ఎవరి ఫ్యామిలీలో ఏమొచ్చినా వెంటనే అన్యాయంగా వాళ్ళందరినీ విడదీసేయకుండా భార్యాభర్తలు ఇద్దరిని ఇది చాలా సింపుల్ విషయం అని తీసుకొచ్చినట్లయితే మళ్ళీ మామూలుగా వాళ్ళ ఫ్యామిలీస్ రన్ అవుతాయి. అంచేత ఇటువంటి విషయాలు కూడా తెలుసుకుంటూ ఉండాలి. సొసైటీలో ఇవి చాలా చిన్న చూపుగా ఏదో జరిగిపోతుంది, ఎలా చెప్పుకుంటాం ఇంకొకరికి అన్నట్టు అనుకుంటారు. అదేమీ పర్వాలేదు అన్న విషయం మీ అందరికీ తెలియాలి. వాళ్ళ టీచర్ చాలా చక్కగా చెప్పారు ఈ విషయాలు. అంచేత ఎవరి ఫ్యామిలీలో వచ్చినా కూడా దీనికి ట్రీట్మెంట్ ఇప్పించండి, మామూలుగా అయిపోతుంది. ట్రీట్మెంట్ అంటే ఇదిగో ఇందాక అన్ని విషయాలు చెప్పారు టీఎస్ఆర్. ఆ రకంగా చేయాలని కోరుకుంటూ భార్యాభర్తలు ఇద్దరూ చక్కగా ఉండాలని కోరుకుంటూ టీఎస్ఆర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇది ఫ్యామిలీస్ మళ్ళీ ఎవరికైతే పెళ్ళిళ్ళు చేస్తారో వాళ్ళు విడిపోయేటట్టు వద్దు, విడిపోనివ్వద్దు ఎవరిని, వాళ్ళు మళ్ళీ కలిసి ఉండేట్టు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చే వారం మనకి అంటే 8వ తారీఖు వచ్చే శనివారం డాక్టర్ కేపీ రంగనాథ్ గారు, ఆయన క్యాన్సర్ స్పెషలిస్టు, క్యాన్సర్ అవేర్నెస్ గురించి మాట్లాడతారు. అందరికీ క్యాన్సర్ అంటే భయం, అంచేత క్యాన్సర్ రాకుండా కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. దాని గురించి ఆయన మాట్లాడతారు. వచ్చే శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.